జనాల్ని చూసారా? మన సూర్య అన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పేదే ఉంది మామ. మన సూర్య అన్న నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూడడానికి అయితే వచ్చేసాను మామ. ఈ సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. కౌంటర్ లో టికెట్ తీసుకుని చాలా రోజులు అయింది. ఎప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడమే. సరే ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ రేట్స్ అయితే హైక్ ఏమీ లేదు. ఓకే ఇంకా టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను మామ. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైంకి వచ్చాను. ఓకే బొమ్మ అయితే పడింది, టైటిల్ కార్డ్ అయితే అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది నాకు. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. సినిమా పాయింట్ ఏంటో తెలిసాక మూవీ ట్రాక్ లో పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఫన్, ఎమోషన్స్, మెయిన్ స్టోరీ బ్యాలెన్సింగ్ చాలా బాగుంటాయి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా ఉంది. స్నాక్స్ తీసుకొని లోపలికి వచ్చాక రౌడీ అన్న ఇచ్చాడు. సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చేపాటికి కొంచెం ట్రాక్ మిస్ అయింది అనిపించింది. కొంచెం మెలో డ్రామా ఎక్కువ అయినట్టు, సబ్ ప్లాట్స్ కూడా కొంచెం వీక్ గా ఉంటాయి. అయినా కూడా క్లైమాక్స్ ని డీసెంట్ గా హ్యాండిల్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య అన్న అండ్ మమితా బైజు గారు, రాధిక గారు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెంకీ అట్లూరి డైలాగ్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మ్యూజిక్ జీవి ప్రకాష్ ఓకే అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫైనల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి చెప్పాలంటే వన్ టైం వాచబుల్ అండ్ ఏ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అదే మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పేజ్ ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.